బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రెండో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 12 రాష్ట్రాల్లో అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా నిర్వహించిన ఫేజ్ 1 ప్రత్యేక ముమ్మర సవరణ ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కార్యదర్శి కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ఇక బీహార్లో నిర్వహించిన ఈ ప్రక్రియ విజయవంతమైందని పేర్కొన్నారు. ఫేజ్ 2 ఓట్లనే ఫేక్ ఓట్లనే నిర్వహించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రెండో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 12 రాష్ట్రాల్లో అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని పేర్కొంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఫేజ్ 1 ప్రత్యేక ముమ్మర సవరణ ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ఇక బీహార్లో నిర్వహించిన ఈ ప్రక్రియ విజయవంతమైందని పేర్కొన్నారు. ఫేక్ ఓట్లనే నిర్మూలించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే ఇక రేపటి నుంచి 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కానుందని తెలిపారు. కేరళ, తమిళనాడు, యూపీ, బెంగాల్, రాజస్థాన్లో ఎస్ఐఆర్ ప్రారంభమవుతుందని తెలిపారు. గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలో కూడా ఉంటుందని తెలిపారు. ఇక అండమాన్, ఛత్తీస్గఢ్లో ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. 2026 ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు కూడా ఎన్యూమరేషన్ చేస్తారు. ఇక డిసెంబర్ 9న ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. ये वो 12 राज्य हैं जहां पर कल से एसआईआर शुरू होने वाला है. अंडमान एंड निकोबार आइलैंड यूनियन टेरिटरी, स्टेट छत्तीसगढ़, गोवा, गुजरात, केरल यूनियन टेरिटरी लक्षद्वीप, मध्य प्रदेश, पुदुचेरी यूनियन टेरिटरी, राजस्थान, तमिलनाडु, उत्तर प्रदेश, वेस्ट बंगाल, इन 12 राज्यों में कुल मतदाता 51 करोड़ के लगभग हैं. लगभग 5,33,000 बूथ लेवल ऑफिसर्स इस महान कार्य में अपना योगदान देंगे. लगभग 7,64,000 बूथ लेवल एजेंट्स जो पार्टीज द्वारा नामित हैं वो इसमें अपना योगदान देंगे. और लगभग 10,500 EROs और लगभग 321 कलेक्टर्स, ये पूरी चुनावी कर्मियों की जो टीम है वो इस एसआईआर की फेज 2 में कार्य करेगी और इसको सफल बनाएगी. ये